ఆ గ్రామాలకు ఏమైంది? అప్పుడు జుట్టు రాలిపోయింది, ఇప్పుడు గోళ్ళు కూడా ఊడిపోతున్నాయి. అసలేం జరుగుతోంది? గుబురుగా ఉన్న జుట్టు కాస్త ఉన్నట్టుండి కుప్పలు కుప్పలుగా రాలిపోవడమేంటి? పొడవాటి గోళ్ళు పుటుక్కున ఊడిపోవడమేంటి? ఇప్పుడు ఇదే మిస్టరీగా మారి డాక్టర్లకు సైతం సవాలు విసురుతోంది. మహారాష్ట్ర బుల్డానా జిల్లాలో కొన్ని గ్రామాలను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. శరీరంలో ఎప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుందో తెలియక బెంబేలెత్తిపోతున్నారు జనాలు. మొన్న ఉన్నట్టుండి వందలాది మందికి అకస్మాత్తుగా జుట్టు ఊడిపోయిన ఘటన మరవకముందే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ప్రజలంతా గోళ్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కలవరపెడుతోంది. బుల్డానా జిల్లాలోని 4 గ్రామాల ప్రజలు గోళ్లు ముడతలు పడటం, ఊడిపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతోమంది ఈ గోళ్ల సంబంధిత సమస్యలతో కొన్ని రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియక ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన డాక్టర్లు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే శరీరంలో సెలీనియం లెవెల్స్ పెరగటమే ఈ సమస్యకు కారణంగా భావిస్తున్నారు అక్కడి వైద్యులు. కొన్ని రోజుల క్రితం ఇవే గ్రామాలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఇక్కడి ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి వరకు ఒత్తుగా ఉన్న జుట్టు ఒక్కసారిగా రాలిపోవటంతో ప్రజలంతా కంగు తిన్నారు. సిగ్గుతో బయటకు కూడా వెళ్ళలేకపోయారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరిది ఇదే సమస్య. యువత ఉద్యోగాలు, కాలేజీలకు వెళ్లటం మానేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే సెలీనియం లెవెల్స్ పెరగడమే జుట్టు ఊడిపోవడానికి కారణమని తేల్చారు వైద్యులు. మహారాష్ట్ర దిగుమతి చేసుకునే గోధుమలలో స్థానికంగా పండించిన గోధుమల కంటే 600 రెట్లు ఎక్కువ సెలీనియం ఉందని తేల్చారు వైద్యులు. దీనికి తోడు జింక్ తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో జుట్టు అధికంగా రాలటానికి ఇదే కారణమని పరీక్షల అనంతరం క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా సెలీనియం ఎఫెక్ట్తోనే ఈ గోర్లు ఊడిపోవటం జరుగుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చాక అసలు విషయం చెబుతామంటున్నారు. మరి చూడాలి ఏం తేలుస్తారో, ఎలాంటి సొల్యూషన్ చెబుతారో.